లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. Hi, welcome to Family Law Podcast with Advocate Kavya, my friend, and me, Nivedita. Hello everyone. So Kavya, it is raining, there is traffic, and the weather is beautiful. How was your court session today? Yeah, today was good. ఇవాళ మనం క్రిస్టియన్ లా గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాము అండ్ అలానే కోర్టులో కూడా ద సేమ్ డివోర్స్ ప్రొసీడింగ్స్ క్రిస్టియన్ లా ప్రకారం జరిగేవి ఐ హ్యాండిల్డ్. Okay. So your client ఐఎమ్ ఆల్సో ఇన్ దట్ mode జోన్. సో ఒకటి నాకు డౌట్, క్రిస్టియన్ లా ఇస్ ఇట్ లైక్ బోత్ హస్బెండ్ వైఫ్ క్రిస్టియన్స్ ఉండాలా, లేకపోతే వైఫ్ హూ ఇస్ అపీలింగ్ ఫర్ డివోర్స్ ఇఫ్ షీ ఈస్ క్రిస్టియన్ దెన్ ఇట్ కమ్స్ అండర్ క్రిస్టియన్ లా? లేదు, ఇద్దరు క్రిస్టియన్స్ ఉండాలి. అండ్ క్రిస్టియన్ లా ప్రకారం అంటే వాళ్ళ రిచువల్స్ బట్టి జరిగి ఉండాలి మ్యారేజ్. అండ్ వేరు వేరు ఉంటే యాజ్ యు ఆర్ సేయింగ్, ఒకళ్ళు క్రిస్టియన్ ఒకళ్ళు ముస్లిం కానీ వేరే రిలీజియన్ వాళ్ళు ఉంటే అది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వస్తుంది, విచ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. దాంట్లో డివోర్స్ అప్లై చేసుకోవడం కూడా ఇట్ ఈస్ అ డిఫరెంట్ ప్రొసీజర్, డిఫరెంట్ సెక్షన్. సో ఒకరు క్రిస్టియన్ అండ్ ఒకరు వేరే రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటే ఇట్ విల్ కమ్ అండర్ వాట్? స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. ఇట్ విల్ కమ్ అండర్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. ఈ మధ్య లైక్ ఇఫ్ యూ సీ ఇన్ సెలబ్రిటీస్ ఆల్సో, లైక్ మేబీ వన్ సెలబ్రిటీ, ఐఎమ్ టెలింగ్ సెలబ్రిటీ ఎందుకంటే అది అందరికీ తెలుస్తుంది, అర్థమవుతుంది కాబట్టి మేబీ ద గర్ల్ ఈజ్ అ క్రిస్టియన్ అండ్ బాయ్ ఈజ్ అ హిందూ. అండ్ ఈ మధ్య రెండు ప్రకారం అంటే బోత్ రిలీజియస్ వేలో దే ఆర్ గెటింగ్ మ్యారీడ్. అంటే ఒక చర్చ్లో కూడా పెళ్లి చేసుకుంటున్నారు, అలాగే హిందూ బిలీఫ్ ని బట్టి దే ఆర్ గెటింగ్ మ్యారీడ్. సో అప్పుడు ఏది రిజిస్టర్ అవుతుంది అంటే రిజిస్టర్ చేయడము దేని కింద వస్తుంది అప్పుడు? యాక్చువల్లీ ఇప్పుడు ఒక ముస్లిం హిందూ ఉన్నారనుకోండి, లేకపోతే క్రిస్టియన్ హిందూ ఎలా ఉన్నా కూడా డిఫరెంట్ రిలీజియస్ కి సంబంధించిన వాళ్ళు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకుంటారు. వాళ్ళకి అలానే సర్టిఫికేట్ వస్తుంది ఫ్రమ్ ద మ్యారేజ్ ఆఫీసర్. ఎస్, దాన్ని బట్టి డివోర్స్ తీసుకోవాలి. అండ్ నౌ యాజ్ యూ సెడ్, వాళ్ళు డిఫరెంట్ రిలీజియన్ అయితే అమ్మాయి హిందూ, అబ్బాయి క్రిస్టియన్ అనుకోండి. క్రిస్టియన్ హిందూగా మారదలుచుకుంటే దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. అలా మారిన తర్వాత హిందూ మ్యారేజ్ ప్రకారం చేసుకోవచ్చు. అంటే మనకి సప్తపది అవన్నీ ఉంటాయి కదా, దాని ప్రకారం రిచువల్స్ చేసుకోవచ్చు. అండ్ అలానే ముస్లింలోకి ఒక హిందూ అమ్మాయి కన్వర్ట్ అయింది అనుకోండి, పేరు మార్పిడి ఇలా కొన్ని జరుగుతాయి అన్నమాట. అలా జరిగి ఆ ప్రకారం చేసుకోవచ్చు. అలా కన్వర్ట్ అవ్వాలి, వాళ్ళు రిలీజియన్ కన్వర్ట్ అయితే దెన్ వాళ్ళు క్రిస్టియన్సే అవుతారు కదా, వాళ్ళు హిందూసే అవుతారు. కాబట్టి అప్పుడు వాళ్ళ పర్సనల్ లాస్ వాటికి వర్తిస్తాయి. అదర్వైజ్ ఇప్పుడు చాలా మంది మోడర్న్ ఇండియాలో మా రిలీజియన్ మేమే ఫాలో అవుతాము, హస్బెండ్ రిలీజియన్ మారము, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్, ఎవరి రిలీజియన్ వాళ్ళు ఫాలో అవుతాం, మేము హ్యాపీగానే ఉంటాము అని అంటున్నారు. అలాంటప్పుడు అది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కిందకే వస్తుంది. వేరేజ్ ఇద్దరు క్రిస్టియన్స్ ఉండి వైఫ్ అండ్ హస్బెండ్ క్రిస్టియన్ లా ప్రకారం మ్యారేజ్ అయితే దెన్ క్రిస్టియన్ లా కింద వస్తుంది. సో వన్ మోర్ క్విక్ థింగ్, అఫ్ కోర్స్ ప్రీవియస్ ఎపిసోడ్స్లో మీరు చూసారు, కావ్య స్పోక్ అబౌట్ హిందూ లా అండర్ దాట్ డివోర్స్ అండ్ మ్యారేజ్ యాక్ట్ కింద షీ గేవ్ అ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. దెన్ యూ ఆల్సో సా ఆన్ ముస్లిం లా. సో ఇప్పుడు ఈరోజు క్రిస్టియన్ లా గురించి కావ్య విల్ బి ఎక్స్ప్లెయినింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పీపీటీ, సో దట్ ఇట్స్ మోర్ మీకు క్లియర్గా అర్థమవుతుంది అని the hope that you will understand better, because one of the comments also that we got is that can you ఒక డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతారా అని ఒక కామెంట్ వచ్చింది. అందుకే ద హోల్ యూనో వీఆర్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ విత్ పీపీటీ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని. బిఫోర్ ఐ హ్యాండ్ ఓవర్ టు కావ్య, జస్ట్ ఇంకొక క్వశ్చన్. యూ సెడ్ యూ జస్ట్ హ్యాడ్ ఒక కేస్ నుంచే వచ్చారు కదా, ఇప్పుడు మీరు కోర్ట్ నుంచి వచ్చారు. సో అందులో ఒక 2-3 హైలైట్ పాయింట్స్ ఇఫ్ యూ కెన్ షేర్. మీ క్లయింట్ అప్రోచ్ ఏంటి, వాట్ వాజ్ ద థింగ్ దట్ దే వాంటెడ్? డివోర్స్ లా కింద వచ్చి క్రిస్టియన్ కింద దీంట్లో ఎస్. సో ఇది మెయింటెనెన్స్ గురించి. ఐఎమ్ ఫ్రమ్ ద పిటిషనర్స్ సైడ్. ఆమె హౌస్ వైఫ్, సో ఆమె మెయింటెనెన్స్ కోసము అప్రోచ్ అయ్యామన్నమాట. సో దాని గురించి ఇది జరిగింది. షీఈస్ క్లెయిమింగ్ ఇంత మెయింటెనెన్స్ కావాలి, ఎందుకంటే మా హస్బెండ్కి ఇంత ఇన్కమ్ ఉంది, దిస్ ఈజ్ మై లైఫ్ స్టైల్, ఇఫ్ ఐ హ్యావ్ టు బి ఆన్ పార్, నాకు ఇంత ఇన్కమ్ ఇప్పుడు అవసరం అవుతుంది. ఇప్పుడు దాకా లాస్ట్ 15 years హౌస్ వైఫ్గా ఉన్నాను, సో షీ కెనాట్ సస్టైన్. కాబట్టి దాని గురించి today's case was. Okay.
So over to Kavya, and Kavya will be explaining on Christian law. Thank you. క్రిస్టియన్ మ్యారేజెస్ గురించి చెప్పుకుంటే దే ఫాల్ అండర్ ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872. అండ్ అలానే వెన్ వీ టాక్ అబౌట్ డివర్స్ గురించి ఎక్స్టెన్సివ్గా ఇండియన్ డివర్స్ యాక్ట్ 2001లో మనకి తెలుస్తుంది. ఎసెన్షియల్స్ ఆఫ్ క్రిస్టియన్ మ్యారేజ్ తెలుసుకుందాము. యాజ్ పర్ ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872 కొన్ని రిక్వైర్మెంట్స్ ఇచ్చింది. ఈ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయితేనే అది క్రిస్టియన్ మ్యారేజ్ పరిధిలోకి వస్తుంది అండ్ దాన్ని బట్టే డివర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఏజ్ వచ్చేసి అమ్మాయికి 18 సంవత్సరాలు దాటాలి అండ్ అలానే పెళ్లి చేసుకునే అబ్బాయికి 21 సంవత్సరాలు దాటాలి. కన్సెంట్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఇక్కడ ఇద్దరు మనస్ఫూర్తిగా ఒప్పుకొని ముందరికి రావాలి. ఫోర్స్డ్ కన్సెంట్ అంటే ఫోర్స్ చేయడం లాంటివి ఉండకూడదు. ప్రొహిబిటెడ్ డిగ్రీస్ ఆఫ్ రిలేషన్షిప్, ప్రొహిబిటెడ్ డిగ్రీస్, ఇన్సెస్ట్ రిలేషన్స్ వీటిలో రాకూడదు. అంటే బ్లడ్ రిలేటివ్స్ మధ్యలోనే కొన్ని సంబంధాలు చెల్లవు, అవి ఒప్పుకోలేము. సో అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి లేదు. అండ్ మొనోగమీని బిలీవ్ చేస్తుంది. ఒక హస్బెండ్ ఒక వైఫ్ ఒక లివింగ్ స్పౌజే ఉండాలి ఎట్ ఏ టైమ్ అని చెప్పి. లైసెన్స్డ్ అఫీషియంటే ఈ మ్యారేజ్ని సోలమనైజ్ చేయగలుగుతారు. ఆయన ముందలే ఇది జరగాలి. ఎట్ ద సేమ్ టైం ఈ సెరమనీకి ఇద్దరు విట్నెసెస్ ఉండటం చాలా క్రూషియల్. నోటీస్ ఆఫ్ ఇంటెండెడ్ మ్యారేజ్, నోటీస్ పీరియడ్ అనేవి, పబ్లికేషన్ ఆఫ్ నోటీస్ ఇవన్నీ క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఇది ఒక ప్రొసీజర్ అనమాట, ఎలా నోటీస్ సర్వ్ అవ్వాలి అనేసి. మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా అలానే ఇష్యూ అవుతుంది. సాక్షులు క్రిస్టియన్ మ్యారేజ్లో చాలా ముఖ్య పాత్ర వహిస్తారు. ఇద్దరు సాక్షులు ఖచ్చితంగా ఉండాలి. ఇండియన్ డివర్స్ యాక్ట్ 1869లో వచ్చింది. ఇది ఒక సెంచరీ బ్యాక్ కాబట్టి దాంట్లో చాలా డిస్క్రిమినేటరీ ప్రొవిజన్స్ ఉన్నాయి. అంటే హస్బెండ్ ఒక గ్రౌండ్ మీద తీసుకోవచ్చు డివర్స్, అదే వైఫ్ అయితే ఆ గ్రౌండ్ మీద తీసుకోలేదు అనేసి. మీరు ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ జెండర్ డిస్క్రిమినేషన్ సచ్ యాజ్ టు ఆబ్టైన్ డివర్స్ ద హస్బెండ్ ఓన్లీ హ్యాస్ టు ప్రూవ్ అడల్టరీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద వైఫ్, వేర్ యాజ్ ద వైఫ్ హ్యాస్ టు ప్రూవ్ అన్ అడిషనల్ మ్యాట్రిమోనియల్ అఫెన్స్. అంటే ఇప్పుడు హస్బెండ్ డివర్స్ తీసుకోవాలనుకుంటే వైఫ్ అడల్టరీలో ఇండల్జ్ అయింది, అంటే ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్లో ఉంది, తనకు వేరే వాళ్ళతో సెక్షువల్ రిలేషన్స్ ఉన్నాయి అని చూపించగలిగితే తను వెంటనే డివర్స్ తీసుకోవచ్చు. వేరాజ్ వైఫ్ అదే గ్రౌండ్ మీద నా హస్బెండ్ ఇలా నన్ను మోసం చేస్తున్నాడు, అడల్టరీకి పాల్పడుతున్నాడు అంటే డివర్స్ తీసుకోవడానికి లేదు అప్పటి యాక్ట్ ప్రకారం. దాంట్లో ఏంటంటే ఆన్ అబౌవ్ అడల్టరీ తనకి క్రూరత్వం ఉంది, నన్ను హింసిస్తున్నాడు, లేకపోతే నన్ను 2 years పైన వదిలేశాడు, లేకపోతే ఇంకో పెళ్లిలో ఉన్నాడు, అలానే రిలీజియన్ కన్వర్ట్ చేసుకున్నాడు, అడిషనల్గా ఇవి చూపిస్తేనే చెల్లుతుంది, లేకపోతే డివర్స్ గ్రాంట్ చెయ్యదు కోర్ట్స్ అప్పట్లో. దీనికి చాలా మార్పులు జరిగాయి. మెయిన్గా కాంట్రవర్సీ సెక్షన్ 10 మీద జరిగింది. నేను ఏదైతే చెప్పానో కొన్ని అమెండ్మెంట్స్ వచ్చాయి అని చెప్పాను కదా ప్రీవియస్ యాక్ట్కి 1869 నుంచి మారడానికి, వాటికి ఈ జడ్జ్మెంట్స్ కారణం. దాంట్లో సెక్షన్ 10ని ఛాలెంజ్ చేశారు. మిసెస్ జకరియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఆవిడ ఛాలెంజ్ చేశారు, ఎందుకు హస్బెండ్కి స్పెషల్ ప్రివిలేజ్ ఉంది, తను అడల్టరీ ప్రూవ్ చేయగానే డివర్స్ తీసుకోవచ్చు, మేమెందుకు తీసుకోలేము ఆడవారిగా అని చెప్పేసి. అలానే జకేరియా లాగా ఇంకో జడ్జ్మెంట్ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. అమెండ్మెంట్స్ వచ్చి ఇప్పుడు మన ఇండియన్ డివర్స్ యాక్ట్ 2001 అవ్వడానికి. కేరళ హైకోర్ట్ అగైన్ నాట్ ఓన్లీ హైలైటెడ్ ద డిస్క్రిమినేషన్ బట్ స్ట్రక్ డౌన్ సర్టెన్ ఫ్రేజెస్ ఇన్ ఆర్డర్ టు గివ్ మీనింగ్ఫుల్ రిలీఫ్ టు ద పిటిషనర్స్. ఇక్కడ ఏం చెప్పారంటే అడల్టరీ కపుల్డ్ విత్ క్రూయల్టీ ఆర్ అదర్ గ్రౌండ్స్ చూపించని అవసరం లేదు వైఫ్ అని చెప్పి. ఈ రెండు మిసెస్ జకేరియా కేస్ అండ్ అమినీ కేస్ కూడా చాలా క్రూషియల్. ఈ 2 కేసుల వల్లే మనకి అమెండ్మెంట్స్ వచ్చాయి ఇండియన్ డివర్స్ యాక్ట్లో. ఈ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ వల్ల కొన్ని అమెండ్మెంట్స్ వచ్చాయి విచ్ ఆర్ వెరీ పాజిటివ్ అండ్ ప్రోగ్రెసివ్. అండ్ నౌ ద ఇండియన్ డివర్స్ యాక్ట్ 1869 became the Indian Divorce Act 2001 with the fresh amendments. 10A ఏదైతే ఉందో ఆ సెక్షన్ కూడా సబ్స్టిట్యూట్ అయింది అండ్ పార్ట్ 3 and 4 యాడ్ అయినాయి విచ్ డిస్కసెస్ అండ్ గివ్స్ వే ఫర్ డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ త్రూ నలిటీ ఎక్సెట్రా. గ్రౌండ్స్ ఫర్ డివర్స్, క్రిస్టియన్ లాలో గ్రౌండ్స్ ఫర్ డివర్స్ మనం చూసుకుంటే అడల్టరీ, క్రూయల్టీ, డెజర్షన్, కన్వర్షన్ టు అనదర్ రిలీజియన్, మెంటల్ డిజార్డర్స్, వెనీరియల్ డిసీజెస్ ఉన్నాయి. అడల్టరీ యాజ్ వి ఆల్ నో
ఇప్పుడు ఒక వైఫ్ వేరే మ్యారీడ్ మ్యాన్తో అఫేర్లో ఉంటే దట్ ఈస్ కాల్డ్ అడల్టరీ. క్రూయల్టీలో ఫిజికల్ క్రూయల్టీ, వర్బల్ క్రూయల్టీ ఇవన్నీ వస్తాయి. క్రూరంగా ప్రవర్తించి వేరే వాళ్ళని హర్ట్ చేయడము, ఇబ్బంది పెట్టడము, కొట్టడము లాంటివన్నీ డెజర్షన్. ఒకవేళ మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ 2 years పైగా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఏ కారణం లేకుండా, అండ్ కన్వర్షన్ టు అనదర్ రిలీజియన్. ఇప్పుడు ఎవరైనా ఆ రిలీజియన్లో వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకుంటారు, దాని ప్రకారం ప్రోక్రియేషన్ జరగాలి, మా పిల్లలు కూడా అదే రిలీజియన్ ఫాలో అవ్వాలి అని చెప్పి. అలా కాకుండా సడన్గా మీ స్పౌస్ ఎవరైతే ఉన్నారో, అది మ్యాన్ కానీ ఉమెన్ కానీ, మేము వేరే రిలీజియన్కి మారుతున్నాం అని చెప్తే ఆ గ్రౌండ్ మీద వెంటనే డివోర్స్ గ్రాంట్ అవుతుంది. అలానే మెంటల్ డిజార్డర్స్, దీంట్లో కొన్ని మెంటల్ డిజార్డర్సే ఉన్నాయి. మెంటల్గా సిక్ ఉండి ఇల్లుండి నిర్ణయం తీసుకోలేరు, ఇంకా బాగా సిక్ అయిపోతే మెంటల్గా, అప్పుడు ఇది వర్తిస్తుంది. అండ్ వెనీరియల్ డిసీజెస్, లెప్రసీ లాంటి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పాస్ ఆన్ అయ్యే డిసీజెస్ ఏంటంటే ప్రాణాంతకం, అవి దానివల్ల చనిపోతారు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పాస్ అయితే. అలాంటి డిసీజెస్ కూడా దీంట్లో గుర్తించారు. వీటిల్లో ఏ గ్రౌండ్ మీదైనా ఒక క్రిస్టియన్ కోర్ట్ని అప్రోచ్ అవ్వచ్చు, నాకు డివోర్స్ కావాలి, నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి. ఈ ఎపిసోడ్లో మనం క్రిస్టియన్ లా ప్రకారం ఎసెన్షియల్స్, అమెండ్మెంట్స్ అండ్ గ్రౌండ్స్ ఫర్ డివోర్స్ తెలుసుకున్నాము. అలానే ఇండియన్ డివోర్స్ యాక్ట్ 1869లో జరిగిన అమెండ్మెంట్స్, దానివల్ల వచ్చిన మార్పుల గురించి కూడా తెలుసుకున్నాము. కావ్య, ఐ థింక్ ఈ పీపీటీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇస్ అ వెరీ గుడ్ ఐడియా. అండ్ ఒక మామూలు మనిషికి పాయింట్స్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమైనా నోట్స్ చేసుకోవాలన్నా ప్రెజెంటేషన్ లాగా ఉంది కాబట్టి వాళ్ళకి నోట్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో దట్ వాజ్ అ గుడ్ ఐడియా. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్. మీకు ఇంకా ఏమైనా ఇందులో డౌట్స్ కానీ క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్లీ లీవ్ అ కామెంట్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు రీచ్ అవుట్ టు కావ్య, ప్లీజ్ రీచ్ అవుట్. మేము స్క్రోల్లో పెడుతున్నాం నంబర్. యూ కెన్ రీచ్ అవుట్ టు కావ్య అండ్ హర్ టీమ్ అండ్ బీ ఇన్ టచ్ విత్ హర్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.